సినిమా సెలబ్రిటీలపై వరుసగా నమోదవుతున్న అత్యాచార కేసులు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నాయి. అప్పటివరకు వీరులు, శూరులు అనుకుంటున్నవారు సడన్ గా ఇలా రేప్ కేసుల్లో చిక్కుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. నిన్నటికి నిన్న పాన్ ఇండియా టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదు కావటంతో అరెస్టయ్యాడు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదైంది. దీంతో హర్ష సాయి, అతని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జానీ మాస్టర్, హర్ష సాయి ఇద్దరి కేసుల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమంటే సంవత్సరాల తరబడి అత్యంత సన్నిహితంగా ఉన్న మహిళలే వారిపై రేప్ కేసులు పెట్టారు. ఈ సాన్నిహిత్యమే పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇంతకీ హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన బాధిత యువతి ఎవరంటే 1993లో ముంబైలో పుట్టి పెరిగిన ఆ యువతి తండ్రి ప్రోద్బలంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే తండ్రి చనిపోవటంతో ఆమెకు ఇబ్బందులు తలెత్తాయి. బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవటంతో సినిమా అవకాశాల కోసం ముంబై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయింది. 2-3 సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. కానీ అవేవీ గుర్తింపు తీసుకురాలేదు. దీంతో తానే నిర్మాతగా మారి ఒక అడల్ట్ కంటెంట్ సినిమా కూడా నిర్మించి అందులో తానే హీరోయిన్గా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి నటించింది. డబ్బు పోయింది కానీ పేరు మాత్రం రాలేదు. ఈ క్రమంలోనే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ టాప్ 5 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్స్ కి పోటీలు పెడుతూ గెలిచిన వారికి డబ్బులు పంచుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను మెగా లోడాన్ అనే సినిమా తీయబోతున్నట్టు హర్ష చెప్పాడు. ఆ యువతి గతంలో సినిమా తీసిన అనుభవం ఉండటంతో ఇద్దరూ కొన్నాళ్లపాటు ట్రావెల్ చేశారు. చివరికి హర్ష సాయి హీరోగా, ఆ యువతి నిర్మాతగా మెగా సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ 2 రోజుల క్రితం హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి ప్రేమ, పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని, ఓ రోజు కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. ఆ తర్వాత తన నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడని, పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులు పేర్కొంది. అలాగే తనపై దాడి కూడా చేశాడని వాపోయింది. సినిమా నిర్మాణం పేరుతో తన నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. తన కొడుకుతో పెళ్లి జరిపిస్తామని హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ హామీ ఇచ్చి తర్వాత మాట మార్చేశాడని ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై లైంగిక వేధింపులు, చీటింగ్, బ్లాక్మెయిల్ కేసులు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే తనపై కేసు నమోదు కావటంతో హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హర్ష సాయి అజ్ఞాతంలో ఉండే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, డబ్బు కోసమే తనపై కుట్రలు చేస్తున్నారని హర్ష సాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన గురించి ప్రజలకు తెలుసని, నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఆ యువతికి తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్పులను హర్ష సాయి విడుదల చేశాడు. ఇప్పటివరకు విడుదల చేసిన 6 వీడియోలను, క్లిప్లను బట్టి చూస్తే ఆ అమ్మాయే హర్ష సాయిని ట్రాప్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో హర్ష సాయిని రెచ్చగొడుతూ శారీరకంగా కలవాలని ప్రేరేపించినట్టు ఉంది. అలాగే తానొక స్కామ్ స్టార్ అని, డబ్బు కోసం ఏమైనా చేస్తానంటూ హర్ష సాయిని ఒక రకంగా బెదిరించినట్టు కూడా కనిపిస్తోంది. మొదటి ఆడియో క్లిప్పులో హర్ష సాయికి ఆ యువతి లవ్ ప్రపోజ్ చేసింది. హర్ష సాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఆమె ఏం మాట్లాడిందో మీరే చూడండి. హర్ష సాయి, ఐ లవ్ యూ. కాసేపు రొమాంటిక్గా మాట్లాడదామా? నాకు నా చేతిని నీ జుట్టు మీద పెట్టాలని ఉంటది. దగ్గరకు తీసుకోవాలని ఉంటది. కౌగిలించుకోవాలని ఉంటది. హార్ట్ బీట్ వినాలని ఉంటది. నీ శ్వాసను వినాలని ఉంటది. నువ్వు పడుకున్నప్పుడు చూడటం ఇష్టం. అంత మంచిగా పడుకుంటావు. ప్రశాంతమైన నిద్ర, సాఫ్ట్ బాడీ ఉంటది. నీ శరీరం ఎంత మెత్తగా ఉంటదంటే చిన్నప్పుడు పిల్లలకు ఉన్నంత సాఫ్టుగా ఉంటుంది. నీ కళ్ళెంతో బాగుంటాయి. అసలు నీవి కృష్ణుడులాంటి కళ్ళు, తెలుసా? అవును, నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలా 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 అందంగా ఉంటావు. నవ్వు ఇంకా బాగుంటుంది. స్కిన్ ఇంకా సాఫ్టుగా ఉంటుంది. నీతో ఉంటే బయట భూకంపం వచ్చినా సరే రేపు చూద్దాం, ఇప్పుడు పడుకుందాం అనిపిస్తుంది. నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటది. నో సిగరెట్, నో మందు, నో ఎక్స్ట్రా తప్పు అలవాట్లు, నో ఫాల్తూ గాసిప్స్, నో ప్రపంచం. నేర్చుకుందామా? ముందుకెళ్తామా? ఎలా ముందుకెళ్ళిపోవాలి? ఇలా ఆలోచిస్తే నీలో 1,00,000 మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇలా హర్ష సాయితో ఆ యువతి మైమరిచిపోయి రొమాంటిక్గా మాట్లాడింది.
రెండో ఆడియో క్లిప్పులో "నువ్వు మొగాడివి కాదా? నీకు కోరికలుండవా?" అంటూ హర్షసాయిని ఆ యువతి రెచ్చగొట్టింది. శారీరకంగా కలిసేలా ప్రేరేపించింది. అసలేమన్నదో మీరే చూడండి. "మనం ఎక్కడికైనా బయటికెళ్దామా?" అంటే నువ్వేమో "నో, పనులుంటాయి, బయటికెందుకు పోవాలి" అని చెబుతావు. ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావో చెప్పు. రసికరాజులా కాకుండా ఎలా ఉంటావు? ఇదెలా సాధ్యమో చెప్పు. ప్రేమించాలని మనసులో లేదా? అలా ఏం లేదు కాని అని హర్షసాయి అనగా, మరి ఎప్పుడడుగుతావు? ఎప్పుడు చేద్దాం? ఏంటి ఇప్పుడు పరిస్థితి? హర్షసాయి నాకు యూపీఎస్ బోర్డు క్వశ్చన్ పేపర్లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కాని హర్షసాయి మాత్రం నువ్వు నా దృష్టి ఎంత మరల్చినా, నువ్వు ఏది చేసినా నేను ఆన్సరే రాస్తాను, నీవైపు చూడను అంటావ్. ఓ నా విశ్వామిత్రుడా, ఏంటీ గోలా? వయసు పోతుంది, సంవత్సరం ఇలాగే పోతోంది. అరే, వయసు కూడా పోతుందే, ప్రేమించాలని మనసులో లేదా? అరే, పోతే పోనీ, వేరే ఎవరైనా అంటే నీకిష్టమా? నన్నేం చేయమంటావో చెప్పు. సరే, దీని గురించి బాగా ఆలోచించు. నీకే లేనప్పుడు నేనెలా మాట్లాడగలుగుతాను? నేనే ఆశగా ఉన్నా. ఇలాంటి మాటలు అబ్బాయిలు మాట్లాడతారు కాని అమ్మాయిలు మాట్లాడరు. కాని నేను నీతో అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నాను అని ఆ యువతి హర్షసాయిని రెచ్చగొట్టేలా మాట్లాడింది. ఇక మూడో ఆడియో క్లిప్పులో తాను పూర్తిగా డబ్బు మనిషినని, డబ్బుకోసం ఎంత రిస్కైనా చేస్తానని చెబుతోంది. డబ్బుకోసం లిక్కర్ బిజినెస్ కూడా చేశానని వివరిస్తుంది. ఆమె మాటలు మీరూ చూడండి. 5 ఏళ్ల క్రితం మాకు లిక్కర్ లైసెన్స్ బిజినెస్ వచ్చింది. అంటే లైసెన్స్ వేరే వాళ్ల పేరుతో ఉంటుంది, కాని షాప్ మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. వాళ్లకోసం మనం పనిచేశాం. లైసెన్స్ ఉన్న ఓనర్ అనుకోకుండా మృతి చెందాడు. తండ్రి పోయాక ఆయన కొడుకుకు లైసెన్స్ పొందే అర్హత ఉంటుంది. ఓనర్ కొడుకు వచ్చి నన్నడిగాడు. కాని డబ్బుకు కకృతిపడి లిక్కర్ వెనకాల ఉండే డబ్బు పిచ్చిపిచ్చిగా ఉంటుందని, ఈ బిజినెస్ నాకు కావాలని అతడికి ఇవ్వలేదు. నీకు షాప్ ఇవ్వనని ఓనర్ కొడుకుకి చెప్పేశాను. దీంతో లైసెన్స్ కోసం నన్ను చంపాలని ఓనర్ కొడుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఓసారి మాదాపూర్ జంక్షన్లో కారు దిగి ఓ 2 అడుగులు వేశాను. అంతే. బైకుపై వేగంగా వచ్చిన 2 యువకులు నాపై కత్తులతో దాడి చేశారు. అదృష్టవశాత్తు ఆ రోజు బ్రతికిపోయాను. ఇప్పటికీ చేతిపై ఆ గాయం ఉంది. మాకు ఓ పెద్ద బాస్ ఉండేవాడు. నాకున్న పరిచయాలన్నీ హై ప్రొఫైల్. వాళ్లతో నీకెందుకమ్మా ఈ మద్యం వ్యాపారం వద్దు, నువ్వు అమ్మాయివి అనేవాళ్లు చాలామంది. కాని వాళ్ళెవరికూ తెలీదు కదా. నాకు డబ్బు కావాలి, డబ్బు మాత్రమే కావాలి. నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాకూడా ఆ డబ్బుకి కకృతిపడి ఇప్పటికీ మద్యం వ్యాపారం వదల్లేదు అని ఆ యువతి మాట్లాడింది. 4వ ఆడియో క్లిప్పులో తానొక స్కామ్ స్టార్ అని హర్షసాయికి వివరించింది. నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా వయసు ఎంతనుకుంటున్నావ్? నాకున్న 2 పాస్పోర్టుల్లో ఒకదాంట్లో నేను పుట్టిన ఊరు రాజస్థాన్ అని ఉంటుంది, రెండో దాంట్లో నేను హైదరాబాదులో ఉంటాను అని ఉంది. పెద్ద స్కామ్ ఉన్న పాస్పోర్టు నాది. కాని నేను ప్రపంచం మొత్తం తిరిగొస్తాను. నేనొక పెద్ద స్కామ్ స్టార్ మామా. నేను అబద్ధమాడను నీ దగ్గర అని చెప్పుకుంది. 5వ ఆడియోలో మాత్రం ఆ యువతి స్వరం మారింది. తనను ప్రేమించాలని హర్షసాయిని ఆ యువతి బలవంతపెట్టినట్టు ఉంది. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నిన్ను మాత్రం నేను వదలబోనని చెప్పేసింది. ఏమన్నదో చూడండి. ఒకవేళ నాకు తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే గుర్తుపెట్టుకో. ఒకడు అవతలవాడిని బావిలో తోయడానికి ప్రయత్నించి వాడే పడిపోతే అంతకన్నా పెద్ద మూర్ఖుడు ఎవడూ ఉండడు. నేనంత మూర్ఖత్వం ఎప్పటికీ చెయ్యను. నాకు ఆ అవసరమే లేదు. ఇంకొకటి చెబుతున్నాను, మనిషికి స్వార్థం అవసరం, అవకాశం కారణం. ఇదంతా ఏ విషయానికైతే మొదలవుతుందో ప్రతిదీ దానికోసమే జరుగుతుంది. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు తిరిగి నన్ను ప్రేమించకపోతే నేను ప్రేమించడం ఆపేస్తానని నువ్వనుకుంటున్నావేమో. నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పింది. 6వ ఆడియోలో ఆ యువతి అసలు రూపం బయటపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ప్రేమించటం లేదని హర్షసాయిపై ఆ యువతి కోపంతో రగిలిపోయింది. నన్నే ప్రేమించవా అంటూ రెచ్చిపోయింది. ఆ యువతి ఏమన్నదో మీరూ చూడండి. ఎన్నిసార్లు అడగాలి నిన్ను ఒకటే విషయాన్ని? ఇదేంటి? కాదు ఇదేంటి అని హర్షసాయి మాట్లాడబోగా, ఎన్నిసార్లు అడగాలి ఒకే ఒక విషయాన్ని? నేన్నీకు చెబుతుంది అర్థం కావట్లేదా అని హర్షసాయి అంటుండగా యువతి బిగ్గరగా అరుస్తూ, 4 రోజులకు ముందు, ఇంకో 4 రోజులకు ముందు ఈ ఒక్క విషయాన్ని నేను అడగట్లేదా చెప్పు? నేనేమంటున్నాను? నువ్వేమిస్తున్నావ్? నువ్వు సంబంధాన్ని కాపాడుకోటానికి నువ్వేమిస్తున్నావ్? నేను చెప్పేదింటావా అని హర్షసాయి అడగ్గా, నువ్వు ప్రేమలేదు, నేను ఎవ్వర్నీ ప్రేమించటం లేదు అని చెప్పేసుకొని ఒక ఆడదాన్ని అవమానించుకుంటూ తిరుగుతున్నావ్ అని ఫైరైంది. నేన్నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అని హర్షసాయి అడగ్గా, నా ముఖంపైన నువ్వలా మాట్లాడకు.
అని ఆ యువతి ఉద్రేకంతో మాట్లాడింది. ఈ ఆడియో కాల్స్ను బట్టి చూస్తే ఆ అమ్మాయే హర్షసాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తను అనుకున్నది నెరవేరకపోవటంతో కేసు పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ ఆడియో టేపుల ప్రామాణికతపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇవి నిజమైన టేపులా లేక మార్ఫింగ్ చేశారా అన్న విషయాలు తేలాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఒకవైపు జానీ మాస్టర్, మరోవైపు హర్షసాయి. ఈ రెండు కేసులను డీల్ చేయటంలో నార్సింగ్ పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫోన్ సంభాషణలు చూసిన తర్వాత హర్షసాయి తప్పు చేశాడా లేదా అనే అంశంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.